భక్తుడికి భక్తురాలికి లోతైన అనుబంధం ఉండదు. ఆ విషయంలో వెలిగింపు పొందకపోతే, ఆ విషయంలో మనందరికీ వెలిగింపు ఉండాలి. నేనైతే అలానే ఫీల్ అవుతా. యాంత్రికంగా చేయటం నాకు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి దేవునితో కూర్చొని ఒంటరిగా ప్రశాంతంగా మనసారా మాట్లాడుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, నడుస్తానైనా పడకలోనైనా మాట్లాడుకోవచ్చు, ఆయనతో నడుస్తానైనా మాట్లాడుకోవచ్చు, కూర్చొనైనా మాట్లాడుకోవచ్చు, మోకాళ్ళేసి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు, కళ్ళు తెరచి కూడా మాట్లాడవచ్చు. యేసయ్య కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేశాడు తెలుసా? యోహాను సువార్త 11 ఇంటికి పోయి చూడండి, ఇప్పుడు వద్దులే. ఆయన కనులెత్తి కళ్ళు తెరచి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు. కానీ ఒకటి, నువ్వు ఆయన, ఆయన నువ్వు ఒక తండ్రి బిడ్డలు కొనసాగించేటువంటి అద్భుతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిరంతరం కాంక్షిస్తున్నాడు. ఆయన మన తండ్రి అని యేసయ్యే చెప్పాడు. మీ నాన్న, మీ తండ్రి, మీ నాన్న. బైబిల్ గ్రాంధిక భాషలో రాయబడింది కనుక తండ్రి అన్నాడు. నువ్వు మీ నాన్న ఏమని పిలుస్తావు? డాడీ అని పిలుస్తావా? నాన్న అని పిలుస్తావా? అయ్యా అని పిలుస్తావా? నాయన అని పిలుస్తావా? పప్ప అని పిలుస్తావా? నువ్వు ఏమని పిలుస్తావో మీ నాన్నను నువ్వు పిలుచుకునే ఆ చనువైన పిలుపుని యేసయ్య నీకు చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ మీ నాన్నని పప్ప అనే అలవాటు, చిన్నప్పటి నుంచి నీకు పప్ప అనే అలవాటే ఉందనుకో, యేసయ్య చెప్తున్నాడు ఆయన మీకు పప్ప అంటున్నాడు. నీకు నువ్వు డాడీ అంటాం అలవాటు అనుకో, ఆయన అంటున్నాడు పరలోకమందు ఉన్నవాడు మీ డాడీ అంటున్నాడు. నాకు మా నాన్న అంటాం అలవాటు, నేను నాన్న అంటాను. దేవుడు అంటున్నాడు అదిగో పరలోకమందు ఉన్నవాడు మీ నాన్న. తండ్రి అని పిలుస్తావా? అదిగో పరలోకమందు మీ తండ్రి ఉన్నాడు అంటాడు. అంటే ఎలా ఒక బంధుత్వాన్ని కలుపుతున్నాడు యేసయ్య. ఒక అధికారి దగ్గరికి అయితే యాంత్రికంగా పోతాం, యాంత్రికంగా వచ్చేస్తాం. నాన్న దగ్గరికి ఇందాక నేను చెప్పాను చూడు, 4 మాటలు అప్పచెప్పి వస్తామని. అధికారి దగ్గరికి యాంత్రికంగా పోయేది. నాన్న దగ్గర గట్టబాం ఫ్రీ ఉంది నాన్న దగ్గర. సో దేవుని సమీపించేటప్పుడు నీకు చాలా స్వాతంత్ర్యం ఉంది, చనువు ఉంది. ఎంత అంటే విశ్వసించిన నిన్ను ఆయన కూతురుగా స్వీకరించాడు, కొడుకుగా స్వీకరించాడు. ఒక తండ్రి దగ్గరికి కొడుకు ఎంత చనువుగా వెళ్తాడో అంత చనువుగా నువ్వు దేవుని సమీపించే అవకాశం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు యాంత్రికంగా ఉండాలనేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చనువుగా స్వతంత్రంగా ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన సహవాసంలో, ఆయన సాంగత్యంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలని ఆయన కోరుతున్నాడు.